శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక చిన్న స్థలము ఉత్తరము ద్వారము ఈశాన్యము తిరిగింది. స్థలము చాలా పవర్ఫుల్గా ఉంది. నిర్మాణంలో లోపాలు జరిగి ఇంటి వారికి ఇబ్బందులు జరిగాయి. ఆ నిర్మాణంలో లోపాలు ఏమి ఎలా సరి చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను. నిశ్చితంగా ప్లాన్ గమనించండి. ఇది నార్త్, ఇది కాదు సెంటర్ కాదు, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇది నార్త్ ఈస్ట్ అయినప్పుడు మధ్య ఇది ఈశాన్యం ద్వారము, ఈశాన్యం గేట్. చాలా పవర్ఫుల్ ఇల్లు మీది, బట్ ప్రయోజనం లేదు. నిర్మాణంలో దోషాల వల్ల మీరు దెబ్బతిన్నారు. ఈడ ఈ పిల్లరు 5 ఎంత ఉండేది, ఇది 17 ఇక్కడ ఉంది, 15 ఇక్కడ ఉంది. 2 అంకాల నుంచి ఈశాన్యం తగ్గింది మీకు. ఇట్లా లోపలే కొలాల్సింది లోపలే కాబట్టి 2.5 ఇంచు తగ్గింది. ఈ పిల్లర్ని 3 ఇంచులు కట్ చేయాలి మీరు. ఈశాన్యం కొంచెం పెరగాల. అర్థమైందా? ఇది నంబర్ 1 దోషం. పెద్ద కూతురు జీవితము, పెద్ద కొడుకు జీవితము దీనిపైన ఆధారపడి ఉంటారు. ఇది ఒక చిన్న పాయింట్, కానీ వాళ్ళ జీవితం సెటిల్ అయ్యేది దీంతోనే. అర్థమైందా? 1 2 ఈశాన్యం ద్వారము హాలు బాగుంది. ఈడ క్రాస్ నడకొస్తారు. ఒకవేళ ఉండని ఇక్కడ వంటగదికి ఇక్కడ నుంచి ఇది ఈశాన్యము, ఇక్కడ నుంచి ఇది ఈశాన్యం నుంచి ఇది ఇట్లా నైరుతి వైపు నడక సాగిస్తారు. ఇది తప్పు. దీనికి ఏం చేయాలి? కనీసము ఒక డోర్ పెట్టుకోవడం ద్వారా వంటగదికి డోర్ ఉంటే డబ్బు నిలబడుతుంది. అర్థమైనా? డబ్బు నిలవాలంటే వంటగదికి డోర్ ఉండాలి. తర్వాత ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక వెంటిలేటర్ ఉండాలి. క్లోజ్ ఉండకూడదు. ఒక వెంటిలేటర్, దాని ఎదురుగా ఇక్కడ ఒక వెంటిలేటర్ ఉంది. ఇది ఓకే. తర్వాత ఇక్కడ ఇది బాగుంది. ఇదేది ఆఫీస్ రూమ్ బాగుంది. అయితే ఈ ఆఫీస్ రూమ్ కి ఇక్కడ డోర్ పెట్టారు. ఇది వచ్చేసి నార్త్ డోర్ అయింది. కానీ ఈ ఆఫీస్ రూమ్ ని ఇలా వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ విండో పెట్టేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇక్కడ చిన్న వెంటిలేటర్ ఉంది. కొంచెం పెద్ద వెంటిలేటర్ పెట్టేయండి. ఇక్కడ ఈస్ట్ ఖాళీ లేదు, అక్కడ మన వెస్ట్ ఖాళీ లేదు. నార్త్ 10.5 ఉంది. వెనక ఒక 7 అడుగులు ఖాళీ ఉంది. ఇది అయిపోయి కదా. తర్వాత మెట్లు ఇలా ఉన్నాయి. ఓకే, సూపర్, బాగుంది. ఈ మెట్ల కింద వెనక్కి ఖాళీ ఇచ్చి, ఇక్కడ ఖాళీ ఇచ్చి ఇక్కడ డోర్ పెట్టారు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఇది బయటికి పోయిందో మన ఆస్తులు బయటికి పోతాయి, నైరుతి బయటికి పోతాయి, మన ప్రాపర్టీస్ బయటికి పోతాయి, మన డబ్బులు బయటికి పోతాయి. ఇంత ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసేయండి. ఇది వీటికి కట్ చేసి ఈ గోడ తీసేసి ఈ బెడ్రూమ్ లెక్క కలుపుకోండి. ఇది గోడ తీయకపోయినా కనీసం ఓపెన్ చేసి ఒక స్టోర్ రూమ్ మాదిరి చేసుకోండి. లోపల నుంచి ఇక్కడ మొత్తం పని చేసి లోపల నుంచి డోర్ పెట్టుకున్నాక ఓపెన్ చేస్తే చాలు, అంత ఒకే రూమ్ అయిపోతుంది. ఆర్చ్ మాదిరి ఓపెన్ చేసేసి స్టోర్ రూమ్ చేసుకోండి. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఈ బాత్రూమ్ ఏమైంది? నైరుతి వాయువు పెరిగిన బాత్రూమ్ అయింది. ఇది ఈశాన్యం లేదు మీ బెడ్రూమ్ కి. ఇది బెడ్రూమ్ అయినా పెంచుకోవాలి, లేదా బాత్రూమ్ డోర్ అయినా ఇక్కడ పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. 2 చెప్పింటాను. బెడ్రూమ్ని ఇలా పెంచుకుంటే బాత్రూమ్ ఏం మార్చాల్సిన పనిలే. ఈ డోర్ పెట్టుకుంటే చాలు. ఈ డోర్ తీసి, లేదంటే ఈ డోర్ బంద్ చేసి ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఇదే బెడ్రూమ్ స్క్వేర్ అవుతుంది. ఈ బాత్రూమ్ ఇట్లా స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బాత్రూమ్ లో కలపచ్చు. ఈ బాత్రూమ్ లకి దీన్ని కలపాలి. ఇప్పుడు ఈ గోడ తీసేసి ఇది స్క్వేర్ రావాలి. ఈ బాత్రూమ్ లకి దీన్ని కలపాలి. ఈ ప్లేస్ ని ఆ దాంట్లోకి అది కలిసిపోవాలి. సందు ఉంచకూడదు. ఇట్లా అయిపోయినా ఇది అయిపోయా. ఇంకొచ్చేసి మీకేమైందంటే ఇక్కడ హద్దు ఉండడం వల్ల తూర్పు మూత, పడమరు మూత ఉంది. పడమరు మూత పర్వాలేదు, కానీ ఈ హద్దులు వచ్చినప్పుడు ఏం చేయాలి? రూమ్ ఈటికే ఉండేది, ఈటుకుంది. ఈ మధ్యలో మెట్లు ఉన్నాయి. ఇది టెర్రాస్ ఓపెన్ ఉంది. ఈ హాల్కి మిడిల్లో ఒక గవాచి. ఇది ఎట్లా చెప్పాలా, ఎట్లా గవాచి కట్టాలా? ఒక 2 అడుగులు ఎత్తు గోడ పెట్టాలా. 4 వైపులు పైపులు వేసేయాలా. పైన గ్లాస్ వేయాలా. అంటే వెంటిలేషన్ ఉండాలి. పైన గ్లాస్ ఎందుకు వేయాలి? వెలుగు వచ్చేకి. ఇది మోల్డ్ కట్ చేస్తావు, గ్లాస్ వెలుగు వస్తుంది. ఈ 4 వైపులా గాలి వస్తుంది పైపుల్లో. 4 వైపులా గాలి రావాలి.
పైన వెలుగు రావాలి. వెలుగు గాలి ఎప్పుడు ఇక్కడ బ్రహ్మస్థానంలో మీకు వచ్చిందంటే, ఈ హాల్కి బ్రహ్మస్థానంలో వచ్చిందంటే మీ సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి. ఇంత ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆఫీస్లో ఈ రూమ్లో ఈ బాత్రూమ్ ఇది ఎట్లా ఉంది? ఇది డ్రెస్సింగ్ ఇది అట్లే ఉండి ఇది ఇట్లే ఉండి నో ప్రాబ్లం. ఇదంతా ఈ రూమ్ లెక్కే కలిసి ఉంది కదా. ఇది ఒకటే, ఇది బయటికి పోయిండేది మెయిన్ నైరుతి బయటికి పోయింది. దీన్ని దీంట్లో బెడ్రూమ్లో కలిపేసేయాలి. దీన్ని దీంట్లో కలపాలి. మీరు ఈ బెడ్రూమ్ ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఈ బాత్రూమ్ లెక్క ఇదే కలపాలి, ఈ బెడ్రూమ్ లెక్క ఇదే కలపాలి. ఎలాగైనా దీంట్లోకి కలపాలి. ఈ బాత్రూమ్ విశాలం అవుతుంది, ఈ బాత్రూమ్ పొడవు అవుతుంది, ఇది స్టోర్ రూమ్ అవుతుంది. ఇంత చేసుకోవాలి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 డోరు, నంబర్ 4 విండో పెట్టాలి. నేను రికార్డు వినండి మళ్ళా. ఇది నంబర్ 6 దీంట్లోకి కలవాలి. నంబర్ 7 దీంట్లోకి కలవాలి. నంబర్ 8 దీంట్లోకి కలవాలి. నంబర్ 9 డోర్ క్లోజ్ కావాలి. నంబర్ 10 బ్రహ్మస్థానం ఓపెన్ కావాలి. బ్రహ్మస్థానం ఓపెన్ అవుతుంది అంటారా? ఇక్కడ ఏమంటారా? నేను నీకు చెప్పాను, వీటి నుంచి ఇటుకి దారం పట్టాలి, వీటి నుంచి ఇటు దారం పట్టాలి. సెంటర్ ఏదైతే వస్తుందో సెంటర్లో వేయాలి. పైన వేసేటప్పుడు కొలుచుకొని దారం బట్టి కాములకి సెంటర్లో కొట్టుకోవాలి. ఇది రౌండ్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు. అయితే మేమనుకోండి ఓపెన్ లా మీద రేకులు వేద్దాం అనుకున్నాం పైన, అలాగే గ్లాస్ వేయాలి. ఇప్పుడు ఇది చేసుకొని ఆయన బాగుపడతావు, బాగుపడినిచ్చా రేకులు కట్ చూసుకోండి. గోడ కట్టేయాలి. ఆ గోడకి హోల్స్ పెట్టి పైపులు వేసి కట్టేయాలి. ఆ గోడ పైన గ్లాస్ వేసేయాలి. ఆ గ్లాస్ కొంత క్రాస్గా వేస్తే వర్షం వచ్చినా ఎక్కే పని ఉండదు. రైట్. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం నైరుతి లెస్ అయి బయటికి పోయింది, ఈశాన్యము పిల్లర్ ద్వారా తగ్గింది. మిగిలినవన్నీ చిన్న ఆల్టరేషన్లే. 2 ప్రధానమైన తప్పుల వల్ల ఈ ఇంటి వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇంటి వారిని మనం చూపించడం భావ్యం కాదు కాబట్టి వాళ్ళని మీకు చూపించడం లేదు. మీకు కూడా ఇలాంటి దోషాలు ఉంటే నేను ప్లాన్లో ఎలా చూపించానో అలాగా మీరు సరి చేసుకొని మీరు కూడా వాస్తు పండితుడు అవసరం లేకనే మీకు మీరే బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాక్టికల్ వీడియోలు చేస్తున్నానని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలను మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, స్నేహితులకి షేర్లు చేయండి, లైకులు చేయండి, మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమం, మడక్చర, హరివంతర్ సార్.